నమస్కారం. నా పేరు రంగయ్య నాయుడు, ఊరు పెదకొండు. సీఎం జిల్లా కేటాయించిన నిధుల్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు అనా పైసలతో సహా మాకు లెక్క కావాలి. తమరెవరు? ప్రభుత్వానికి ఆడిటర్సా? ప్రభుత్వానికి యజమానులు. అందుకని గంట గంటకి వచ్చి క్రికెట్ స్కోర్ అడిగినట్టు ఎంత ఖర్చు అయింది, ఎలా ఖర్చు చేశారు అంటే ఇక్కడ ఎవడు సమాధానం చెప్పడు. చెప్పి తీరాలి. గంట గంటకి కాదు, ప్రతి క్షణం నువ్వు నిద్రపోతున్నా సరే లేపి అడిగే హక్కు మాకుంది, మాకు మాత్రమే ఉంది. లెక్క చెప్పాం. అంతగా అనుమానంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఓడించండి, శుభ్రంగా ఇంట్లో కూర్చుంటాం. కూర్చొని ఈ 5 ఏళ్లు దోచిందంతా దొబ్బి తింటారు, అంతేగా? మిస్టర్ రంగయ్య నాయుడు, మా పెళ్ళాం బిడ్డలు పస్తులున్నా సరే మిమ్మల్ని రాజధానిలో ఏసీ కారులో తిప్పుతున్నాం. మా కొంపగోడు కొట్టుకుపోయినా సరే మా కష్టంతో మిమ్మల్ని బంగ్లాల్లో ఉంచుతున్నాం. తినే తిండి, తాగే కాఫీ, వాడే సెల్ ఫోన్, గన్మ్యాన్ సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎందుకో తెలుసా? మా గురించి ఆలోచిస్తారని, మా బతుకులు బాగు చేస్తారు. కానీ నీలాంటి వాళ్ళు గెలవగానే 5 ఏళ్లు తిన్నంత తింటారు. మళ్ళీ ఎన్నికలు, ఇంకొకరిని గెలిపిస్తాం. నీకు పోటీగా వాడు తింటాడు. వాడి మీద నువ్వే పెట్టారని మళ్ళీ తింటావు. వాయిదాల వారీగా మీరు బాగుపట్టవే కానీ మా బతుకులు బాగు చేయరు. నువ్వెంత వాగినా టెంప్ట్ అయ్యిటానికి నేను నీలాగా లేబర్ని కాదు, మినిస్టర్ని. మీరు హైదరాబాద్ వెళ్తారో ఢిల్లీ వెళ్తారో మీ ఇష్టం. ఒక్క పైసాకు కూడా లెక్క చెప్పను. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇదే నియోజకవర్గంలో కూర్చొని మిమ్మల్ని హైదరాబాద్కి, ఢిల్లీకి పంపించిన వాళ్ళం. ఇక్కడే ఉండి తిరిగి మిమ్మల్ని మా ఇంటి గుమ్మాల ముందు నుంచోబెడతాం, మా కాళ్ళ దగ్గర కూర్చోబెడతాం. ప్రతి పైసాకి మీతో లెక్కలు చెప్పించి మీ చెంపలు వాయించకపోతే మేము ప్రజలం కాదు, ప్రజాస్వామ్యానికి పునాదులమే కాదు. పత్రికాముఖంగా మేము తెలియచేసేది ఏంటంటే, ఈ రోజు నుంచి ప్రభుత్వానికి మా జిల్లాకి ఏ సంబంధం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వ్యవస్థని మా జిల్లా నుంచి బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వంతో అవసరం లేకుండా మా అవసరాలు మేమే తీర్చుకుంటాం. మేమే స్వయంగా ప్రైవేట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రత్యేక దేశంలా, ప్రత్యేక ప్రపంచంలా తీర్చిదిద్దబోతున్నాం. ఈ జిల్లాకి ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించావు. ఈ ఒక్క జిల్లాని ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరుకుంటున్నావా? కాదు సార్, ప్రజల బాగోగులు కోరుకుంటున్నాం. నిజంగా ప్రజలన్నీ బాధలు పడుతుంటే చెప్పుకోవడానికి చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ యంత్రాంగాలున్నాయి. అవి సరిగ్గా పనిచేయటం లేదు కాబట్టి మేము ఈ నిర్ణయానికి వచ్చాం. మా ప్రజల బాగోగులు చూస్తారని పన్నుల రూపంలో మీకు జీతభత్యాలు చెల్లిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి పాఠశాల దాకా అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాటి వల్ల మేము సంతోషంగా లేవు, సుఖంగా లేవు. అందుకే మిమ్మల్ని వద్దనుకుంటున్నాం. ఏ తప్ప?